అట్లా సాడిపోయా గింత ఆగవా గింత అడవా మర్చిపోరండి గింత ఆగని చేస్తారా వీళ్ళు ఇట్లా మన్ను కొట్టా ఇలా వీళ్ళ తండ్రికేరుగా వీళ్ళ చేతులకు చెట్టలు పుట్టా లంగా పాడుకోవాలి తిన్న అరుగుతలేదా ఇదేనా ఓలావుడు వీళ్ళ కొంపలు పోలా వీళ్ళ కొంపలు కాలా తిట్టకమ్మా నీకు దండం పెడతా ఇజ్జత్ పోతుంది నీళ్ళైతే వేడి అయిపో నేను తానం చేస్తా ఏడ చేస్తావురా బాత్రూమ్ లో చేస్తావు తానం కోసు కోసు వాసన వచ్చి వస్తుంది రా బాత్రూమ్ లో చేస్తే అట్లా కాదమ్మా చెప్పేది నువ్వు నీకేం రాదే వాసన ఈపుల కోడిగుడ్ల పెంకులు ఉన్నాయి గుచ్చుకపోతాను ప్లీజ్ ప్లీజ్ వేడి అయిపోయి నీళ్ళైతే గుద్ద కిందకి 20 ఏళ్ళు వచ్చిన ఇంకా చిన్న పోరాళ్ళ లెక్క ఏంద్రా ఇది పెళ్లి అయితే కుక్కి 4 పోరాళ్ళను కాదు ఈ పండుగ రోజు కూడా దెంగులు దెంగుతాడు దెంగులు తినడానికే పుట్టినట్టున్నా హ్యాపీ హోలీ డాడీ బ్రో దౌడపడి దెంగుతా బాడకావు ఆ ఒర్రెళ్ళన్నా బయలున్నా తానం చేసి రాపో మీ అవ్వకు వాసన వస్తుంది అలా అసలే సోమవారం బుచ్చగాల్లోనికి వారేసినట్టు ఆ బకెట్లో నీళ్ళు వారేయలే బయట తానం చేస్తా ఎవరి దాకా ఇంట్లోనే ఉంటేవారా ఎప్పుడు పోయినవరా బయటికి ఆయనకి ఇంట్లో కాలు ఆగుతాయి ఆనే గిరకలు వేసుకొని పుట్టిండే కాళ్ళ నీ కొడుకు ఏం బీక నీకు పోయినవరా బయటికి ఓలే నీకు తెలియదా అంటే డాడీ అది ఫ్లాష్ బ్యాక్ అమ్మతో నేను ఇలా ఇట్లా బయటకి అయినా అనుకో నా గుడ్లు కొంచెం గోటీలు ఆడతారు లంగా బాడుకావులు హలో హలో బాబు ఏడును తొందర మెలా చెప్పరా ఎవరు నూకిండు ఈ పూకోల తాగిండు రోడ్ పడి పడ్డాడు కాలు రేఖలు కొట్టుకుపోయినాయి వట్టకాయలు ఊసిపోయినాయి నాకెందుకు బిచ్చలు డప్పులు కొడుతున్నాయి రా తొందర ఏమైందిరా అర్థం నువ్వు ఒక నీ సోది గుద్దా కానీ తొందర రారా అంటే సోది ఎంగుతావు నువ్వు రారా ఈ గుద్దాకిలుడు గుద్దరా తాగిండు దొడికి పెడుతుందట దయ్యం పట్టినట్టున్నది తాగకరా అంటే తాగుతాడు ఇట్లా పానం దెంగుతాడు మంది పానం నువ్వు రారా సోదెంగకు తొందర బయటికి రా ఏడున్నారా ఈయన పీనుల దుబ్బకాడున్నావు అత్తున్నా 2 నిమిషాలు డాడీ బండి తీసుకెళ్తున్నా వద్దుమా ఇడ్సబెట్టు రయ్యాలి అసలే సోమవారం మా ఇంత కౌసనర్ అది కౌసవాసన అయితే మా అమ్మ కోసి కారం పెడతాది మా అద్రా మట్టి పోయకరా పంది పిత్తలు లాంటి దండం పెడతా ఇడ్సబెట్రా ప్లీజ్ రా హ్యాపీ హోలీ మామా షబ్బా ఇంత గబ్బు దెంగుతుంది ఏం కలిపినవరా ఇలా ఏం కలపలే కోడి పిల్లలు వేయలేరా ఐసిపోయిన గుడ్లు పట్టుకొచ్చిన అందుకే గబ్బు దెంగుతాను కావచ్చు నీ కొంపని దెంగ యా ఇది గుంజుతుందే పూగా నువ్వు గుడ్లు కొట్టినావా నా గుడ్లు వచ్చినావా పానం వెళ్ళకపోతాంది ఇంకా నేర్చుకుందాం బయటకు వస్తావా బండలు బయట దెంగు అంటావు పొరకల బయటకు రారా ఇంకా లేదంటే ఉత్సవం కాల దెంగ పొరకని అసలే మెంటల్ అని చూడుకు నన్ను గుడ్లతో దెంగిండి ఇన్ని కూడా కొట్టుడే దారా బయటకి అరే పొట్టి ఎందుకు రా నువ్వు మునిగింది కాక మమ్మల్ని మునుగా దెంగుతావు ఆ కౌసు వాసన కపాల వలిగిపోతే మీకు దండం పెడతా గుడ్లు మాత్రం కొట్టకురా పిసుకరా అత్తగారు సోమరా రంగడైతుంది అయ్యో దేవుడా నీ జాతిని డ్రైర్ వేసుకుని అలవాట్లేదారా షాక్ కొట్టిందా మా గుడ్క రాజాన్ దగ్గరకు వేద్దాం వెతకండి నా కొడుకుని ఈ రోజు మన గుడ్డల గుడ్లు కొడితే కొంకుల పండు జారాలి సుర్రు అని రసం ఈడ లేడరా ఆడు కూడా లేడరాడు అబ్బో వీళ్ళు అవడగాళ్ళు ఇంటి దాకా వచ్చిరే కొత్త అత్తగారి ఇంటికి వచ్చినట్టు నేను ఫోన్ చేస్తావు హలో ఎవరు నీ మిండాడు బయటికి రారా పూకేష్ పచ్చి బాలంటున్నట్టు ఎప్పుడు ఇంట్లోనే వస్తావురా గుడ్లు గిట్ల పెడుతున్నావు పోరాళ్ళకి పాలు గిట్లు ఇస్తున్నావు బయటికి రారా జ్వరం వచ్చిందిరా నాకు చలి జ్వరం ఏం తణుకుతాండి జ్వరం కాలిపోను జ్వరం వచ్చిందిరా వట్టకాయలు అనుకుతున్నాయని చెప్పారు అది జెండు బాంబు పెట్టి తిడతా వట్టకాయలను జ్వరం వచ్చిందిరా నాకు అయ్యో ఎట్లా చెప్పాలరా నీకు బయటకు రాకపోతే ఇంట్లో గుడ్లు ఇసిరి తింగుతాని చెప్తున్నా మీరేమన్నా చేసుకోండిరా నేను రాను బయటికి పక్కానా సరే పోతున్నా మరి ఇంటికి దెంగేరు మా ఇంటికి దెంగేరా మీరు పానం దెంగతారేమరా ఓలి అనుకుంటా చిన్న పోరాళ్ళ తీరు అరే నాకు 2 గుడ్లు ఇరా ఓకే చెప్తాను ఒక్కటే నిమిషం నేను చెప్పేది ప్లీజ్ నేను చెప్పేది ఇంజన్ ఆయిల్ కావాలనా పెండ నీళ్లు కావాలనా ముసలోనికి దసరా పండుగ అన్నట్టు లఫాకి ఆఫర్ ఇచ్చినట్టు ఇతరేమరా చెడ్డ బాడు కౌలారా ఇడవండ్రా మీకు దండం పెట్టరా ఇడిచేస్తా అంటే అది ఈ గుద్దల జ్వరం వచ్చి వచ్చింది అయితే రాలే ఉత్తగానే అన్నా ఇడుగురు ప్లీజ్ రా పొట్టి వీని ప్యాంట్ల గుడ్లేసి పిసుకురా గుడ్లు తీసుకునేంద్రా గుద్దాకిలోడా దీన్ని ఓలి అంటారు ఆరా మీరు మీ అబ్బా మీ ఫ్రెండ్స్ జాతిని తెంగ ఇట్లా తయారయ్యారేంద్రా ఫాల్తు రంజరుకులారా ఏది ఇట్లన్నాడు కానీ బురదలు వేసి తెంగుర్రా
1 hour later. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేసుడేంది? తాగుదాంపా తాళాలకు పోయి. అయ్యో తాగుడు 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 అంటే గుద్ద కోసుకుంటున్నావు ఎవరా ఈ మధ్య? ఇంకేంటి పిచ్చలు చంపినా బొత్త తెంచినావు, ఎప్పుడు తాగుడు తాగుడేనారా నీకు? మంద అంటే ముందుంటాను, పని అంటే పంగ వాపుతాను. ముందైతే గంగతానం పోయేద్దాంపా, ఈ వాసనకు వాంతింగ్ వచ్చేటట్టున్నది. సరే మరి బండి దేపోరు పోదాం. నా బండిలో అయితే పెట్రోల్ లేదురా మరి. ఇక నీ పెద్దల పూకునాడు ఉంటుందా రా అట్లా పెట్రోల్? ఎన్నడు అడిగినా పెట్రోల్ లేదంటావు, టైర్ల గాడుపు లేదంటావు, ముగ్గురం పోదాం అంటే దానికి కుట్లు తెగుతానే అంటావు. ఎన్నరా నువ్వు బండి తెచ్చింది? ఎందుకురా ఈ బతుకు? పిల్లికి బిచ్చగాళ్ళ బతుకు. నువ్వురా బిచ్చగాళ్ళ దగ్గర జోలలు గుంజుకునే లాయన్. 20 గుడ్లు కొన్నా, నువ్వేం కొన్నావురా మరి? మీ అమ్మ ముగ్గేసే బొట్టు పట్టుకొని వచ్చినావు. ఇంకా నన్ను అంటాడు చూడు బిచ్చగాళ్ళోడా. జన్మల ఆరాలు రాసవుతులా మీరు? సెంటమంటే సెంటం పడతలేదు ఆనికి నీకు. నేనైతే ఏంట్రా బండి పందులు ఉన్నావు, ముగ్గురు పోతే బండి కుట్లు తెగుతాయి. ఎన్నడన్నా బయటకు పోదామంటే బండి తెచ్చిన పాపాన వేరే వారా ఎర్రిపుగా. నువ్వు ఆగరా చోటు గుద్దంతా ఇంచుకుంటావు అని చూస్తేనే. అవన్నీ ఓని కానీ ఏడుకోదాం. రేపట్నం కాక కోదాంపా, కొంచెం దూరం ఉంటది కానీ మంచిగా పీస్ఫుల్ ఉంటది. అవన్నీ కాదురా పొట్టి ఆది కానీ బయట కోంపా తానానికి. గుద్దల వైట్ ఉంటాయి నీళ్లు, స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంటది. నీ పెద్దల పూకు అలా గుద్దల నాసున్నది, ఘోరంగా గోకుడు పెడతాయి, గోకి గోటీలు ఊసిపోతాయి. ఆడ నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే నీకు స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంటదా పొట్టి ఆది కానీ బాయ్? అంత నచ్చిందా? నువ్వు ఆగ్రా ధర్మపురి గంగ పోయేద్దాంపా స్థానానికి. టెంపుల్ చూసినట్టు ఉంటది, మళ్ళీ రాంగ నన్ను చికెన్ హ్యాండ్ తీసుకొని సిట్టింగ్ వేసేద్దాం. ఏ అరే ధర్మపూర్ అంటే చాలా దూరం అవుతుందా? ఆ కోట్లింగాలన్నా రేపట్నం అన్న పోవంపా. నా బండి తెచ్చుడైతే నేను ఇంటికాడ చేస్తారా తానం. ఏది ఒకసారి ముఖం చూపి, నీ ముఖంలో నా సరే మరి మనం పోంపా కోట్లింగాలన్నా ధర్మపూర్ అన్న. బారకావు మళ్ళీ ఇంటికాడ తానం అంటే ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఇలా సోమవారం అని? అది కాదమ్మా చెప్పేది నువ్వు. గంగతనం చేసి రాపోరా అంటే మల్లూరితో మనిషిని. ఓలీ అంటే ఎవడన్నా రంగులతో ఆడుకుంటాడు. గుడ్లు ఇంజన్ ఆయిల్ గటర్ నీళ్ళేంద్రా కౌస్ రావట్టే పెయ్యంతా. స్నానం చేయండి ఇంట్లో కట్టే గుణాలు గుద్దలు కిరగదింటే చెప్తున్నా. A few moments later. రోడ్ ఇంటికాడ చేస్తారని గంగతనం రానన్నాడు, వాడిని గుద్ద వచ్చి గద్దలకేయాలి. ఒకటెక్కడ నిలబడి చూస్తానవేంద్రా ఉత్సవిట్లో పోతున్నావేంది? డ్రైవర్ల కొడుకు పొట్టూరికింది రాక్తానా. అటు రాకపోయి. అరే వాళ్ళిద్దరే చేస్తారు చూడు. మీరిద్దరేంద్రా ఒకటెక్కడ ఉన్నారు? ఒకని గుద్ద రాకుంటారా ఈపు గోకుంటారా? ఈపుల రంగుందిరా రాక్తాండు. ఇక చెప్పండి రా దావత్ ఎట్లా చేద్దాం? మనిషికి 500 వేసుకుందాం, ఇంకేంది 3 కోళ్ళు అండి మిగిలిన బీర్లు తెచ్చుకుందాం. 3 కోళ్ళ కూర గుద్దలు పెడతావు రా, మళ్ళా 3 కోళ్ళు అంటావు. 3 కోళ్ళ కూర తింటారా మీ కడుపుల కందులు ఉడక? 2 కోళ్ళు యాలు మొత్తుకుంటారు. నువ్వు ఆగరా గుద్ద తెలివై తలకాయ తెలివై నీకు. చోటుకాడే కోరి తెంగి తింటాడు గుద్ద మోపిండంటే. 3 కోళ్ళ కూర అద్రా నాయన, ఒంటికాయ సొంటి కొమ్ము కానివి పిచ్చలు తెలుతాందని. ఏ అద్రా 2 కోళ్ళు యాలు జిట్టి తలిగినట్టు ఉంది, కౌసు పోతలేదు కడుపులకు. ఓ నీ గుద్దల జొర్రది పాటు. వాళ్ళు అట్లనే అంటారు కానీ నువ్వురా. నేను ఇవాళ ఎట్లాగో నాన్ వెజ్ తిన కాబట్టి నేను ఇవాళ రానరా. కౌసు తినకపోతే పన్నీర్ మసాలా రొట్టెలు తిను అద్దన్నారా ఎవరన్నా? ఏమంటారా? నా దగ్గర 500 తింటారు, నేను పన్నీర్ మసాలా రొట్టెలు గిట్టెలు తినా. 500 పెడితే 3 కోళ్ళు వస్తాయి, ఇంట్లో అందరం కలిసి తింటాం 4 రోజులు. అతుకు తల్లుడు అంటారు, ఊసిపోతు ఉంచుకున్నాడు అంటారు మీ ఫ్రెండ్ జాతిందేగా. రేపు చేసుకుందాం. రేపు మళ్ళీ ఆడి తినడు, ఆనికి వారం వస్తుంది. రేపు అయితే మళ్ళీ ఎక్కువ ఖర్చుల పాలవుతాం రా, ఇయ్యాలనే సెట్ చేద్దాం. సరే పన్నీర్ కర్రీదే 200 ఇస్తా. నువ్వు ఒక నీ బీడి బిచ్చం కలుగుతారా కానీ ఎంతనో ఇచ్చి సావురా మళ్ళీ ఒక మనిషిని. గుడ్ల పోషకాన్ని దగ్గర అండి తప్ప చికెన్ మస్తు ఉంటది. అయ్యో ఆడ అద్దురా చికెన్ అండి ఇచ్చుడు, ఉద్దల కారం ఎత్తుడు, టేస్ట్ ఉండదు, మన్ను ఉండదు. 20 రూపాయలు ఎక్కువ తింటాడు. మళ్ళీ పెద్దల జుట్టు ఉంటది మంచిగా, మనమే అంటుకున్నాం ఆ చికెన్. వానికి పైసలు పెట్టుడేంద్రా? కూరలు బువ్వలు అంటుకుంటారా వంట వారా? అండిచ్చింది ఏదో తెచ్చుకొని మంచిగా కూర్చొని వీకుదాం ఇంటికి. ఓని కాదు అవ్వతో నువ్వైతే సతాగా మొగోని కాదు, సతాగా ఆడిదాని కాదురా. పెన్నం పోరాలు ఉన్నోళ్ళు అన్న అంత ఎత్తులు తెంగర్రా నీలేక. పోతా ఏం చేస్తావురా ఇంటికి? ఎట్లనైనా రావురా మీరు. లంచం ఎదుకోపం గుంజాన చేసినట్టు నన్ను అంటారు లాస్ట్ కి. ఈ పచ్చయి వాటికొచ్చినాయోరా, ఎర్రయి వాటికొచ్చి అయిపోగా. అబ్బో నీ ముడ్లే జొర్రరా ఈ పచ్చయి. స్ట్రాంగ్ కి 10 రూపాయలు ఎక్కువ. నువ్వు ఇచ్చిన నా బొచ్చుల పైసలకు ఇంకెక్కువ వస్తాయి అనుకున్నావా? చికెన్ కి 600 అయినాయి.
ఈ బిచ్చాలోడు పైసలు లేకుండా బీడీలు తాగుతాడు కానీ పైసలు కనబడేసరికి సిగరెట్ డబ్బదేరా అంటుండీడు. పచ్చ మోపి వేయలేవా నువ్వు అసలు ఆగినట్టు చేస్తావు. అయినా చిన్నప్పుడు భలే ఉంటుండే గారా, కోళ్ళలు ఆడబోతుండే. ఓడన్న మక్కంకులు బయట ఆడబోతే దెంకాచేటోళ్ళం. ఆ మక్కంకులు అట్లను కోటోళ్ళకి అమ్మేటోళ్ళం, వచ్చిన పైసలతో జాతర పోయేటోళ్ళం. బ్యూటిఫుల్ డేస్ ఉంటుండేరా. అరే ఇంకా ఏం చేసిండ్రా బట్టతల అంకుల్ గాడు పైసలు ఇవ్వకపోతే వాడి బండి మీద ఉచ్చబోసి వచ్చిండు. అబ్బా నువ్వేం చేసావురా, ఆటలతో కోలాటం ఆడవేను పైసలు ఎక్కువ ఇస్తారంటే నువ్వు మాతో నానే అరేనాడన్నా. అవునరా, వీడు అసలు మనతో రాకపోతుండే, పైసలు ఎక్కువ వస్తాయని ఆడలతో పోతుండే. అయినా మీరేం చేసిర్రా? నేను జాతరలో కారు కొంటే దాని గీరలు కూడా తెంగిరు, మోటార్ కూడా తెంగిరు. ఓ ఫ్యాన్ అని మోపేసిరు, దానికి ఫ్యాన్ పెట్టిరు, ఓ సెల్లు పెట్టి గిర్ర దింపిరు. దాన్ని తెచ్చిన ఒక్క రోజు కూడా ఆగలే నా కారు. పెద్ద సైంటిస్ట్ లెక్క ఫీల్ అవుతుండే. ఈ గుట్కా రాజు గాడు నేను జాతరలో 2 బాతు బొమ్మలు కొన్నా, మన తలికాయలు కోసి దెంగినరా సైకోల్ అని చూడుకు. అయినా ఆ రోజులే క్రేజీ ఉంటుండే గారా. ఇప్పుడు చూడు తాగుడు అంటే కలుస్తాను, పనున్నది అంటే ఫోన్ కూడా ఎత్తుతలేడు అవ్వంది. అబ్బో బక్కెద్దుకు పిచ్చలు బరవ అన్నట్టు మీకు భలే పీక్ ముల్లెలు కడుతున్నావు మాకు పని అంటే. బట్ ఎంతైనా ఓల్డ్ డేసే బెటర్ రా. ఏ పూగానికి భయపడకపోతుండే. ఎట్లుంటుండేరా, క్రేజీ ఉంటుండే అసలు. అరే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పండుగలకి పబ్బాలకి మాత్రం ఇలానే తాగి ఎంజాయ్ చేయాలరా. 4 days బ్యాక్ మా ఇంట్లో గుద్దాల తాగి పన్నావు నువ్వు. తెల్లారి నేను డ్రాప్ చేసి వచ్చిన నిన్ను. చిని అబ్బా ఈడొకడు ఈపుకోకరా అంటే గుద్దలేదు పెడతాడు నేర మైండెడ్ ఫెలో. అది వేరురా, అది వేరు, దాని గురించి ఇప్పుడు ఎందుకు. సరే మరి పోదాం అయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మీరు కూడా మాలానే సెలబ్రేట్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. బై గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం.